Hey, hello friends. How are you all? Hope you all are doing good. I'm also fine. ఎలా ఉన్నారండి? అందరు ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారండి? అందరు చదువుతూ ఉన్నారా? ఇది చాలా బిజీ షెడ్యూల్ టైం కదండి. సో ఎందుకంటే ఎగ్జామ్స్కి చాలా దగ్గర ఉందండి. అసలు డేస్ కూడా మనం కౌంట్ చేసుకోలేము. ఎందుకంటే టైం తక్కువగా ఉంది. రివిజన్ చేసేవి మాత్రము సబ్జెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి బిజీ షెడ్యూల్ అని అయితే అంటున్నాను. అవునండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. యాక్చువల్గా మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ ఉంటాయండి. అంటే ఒక హౌస్ వైఫ్ గవర్నమెంట్ జాబ్కి పడుతున్న స్ట్రగుల్ ఎలా ఉంటుందో అదైతే ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా పడితే కనుక అవైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లస్ నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశానండి, రైల్వేలో జాబ్ కోసము. సో దానికోసం అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. సో నేను ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్స్ని మీతో అయితే డిస్కషన్ చేస్తాను. సో ఈ 3 అయితే సబ్జెక్ట్స్ మన ఛానల్లో ఉంటాయండి. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ముఖ్యంగా ఈ వీడియో వ్లాగ్ దేని గురించి అని అంటే, మనకి ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి కదండి. జస్ట్ 14 డేస్ మాత్రమే ఉందండి. సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో అందుకని చెప్పేసి రివిజన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా అయితే టైం వేస్ట్ అస్సలు చేయొద్దండి. ఎందుకంటే చాలా తక్కువ డేస్ ఉంది. చదవాల్సిన సబ్జెక్ట్స్, రివిజన్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే చాలా టాపిక్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా ఫస్ట్ చదవాల్సినవే, ఇంకా రివిజన్ చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అయితే బిజీ షెడ్యూల్ అంటున్నాను. ప్లస్ టైం అయితే చాలా తక్కువగా ఉందంటున్నాను. ఇంకేంటంటే ఆషాఢం అని చెప్పేసి ఇంకా బోనాలని చాలా ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదండి. సో ఈ ఫెస్టివల్స్ బిజీలో పడిపోయి అయితే చదవకుండా ఉండొద్దండి. ఎందుకంటే ఇంకా మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యేంత వరకు అయితే కష్టపడాలండి. చూడండి, ఇదైతే ప్రజెంట్ ఈ వీడియో లాగైతే ఈవినింగ్స్ టైంలో అయితే నేను చదువుతున్నానండి. సో ఈవినింగ్ టైంలో మీకు ఆల్రెడీ చూపించాను కదా బుక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. సో యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ బుక్ అయితే చదువుతున్నాను. అంటే నేను ఆల్రెడీ ఏంటంటే ఇది మ్యాథమెటిక్స్ అనగానే మనం ప్రాక్టీస్ చేయాలి కదా, బట్ నేనేంటి చదువుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, నేను ఆల్రెడీ అంటే తింటున్నాను కదా. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేయలేదు, కొంచెం లేట్ అయింది. సో అందుకని చెప్పేసి అయితే తినుకుంటూ అయితే నేను ఇక్కడ చదువుతున్నాను. తినుకుంటూ ప్రాక్టీస్ అయితే చేయలేను కదా. సో అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్స్ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకుందామని చెప్పేసి అయితే నేను అలా అయితే ట్రిక్స్ని ఫాలో అయ్యి అయితే ఇక్కడ నేర్చుకుంటున్నాను. అంటే తింటూ ఉన్నాను కాబట్టి 2 ఒకే టైంలో అయితే ప్రాక్టీస్ చేయలేను కదా. ప్రాక్టీస్ చేయడం అండ్ తినడము. సో అందుకని చెప్పేసి అయితే నేను జస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే గుర్తుపెట్టుకుంటున్నానండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్రజెంట్. సో ఇంకా ఇవి రివిజన్ చేయాల్సినవే. నేనైతే ఇలా అయితే చదువుకుంటూ ఉన్నాను. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసుంటారు కదండి, చాలా వర్షం అయితే పడుతుందండి మా దగ్గర. సో వర్షంతో పాటు నార్మల్గా వర్షమే కాదు, చిన్న చిన్న రాళ్ళు లైక్ ఐస్ క్యూబ్స్ అండ్ ఇంకా వచ్చేసి బాగా అయితే ఉరుములు వస్తున్నాయి. సో ఆ సౌండే మీకు వీడియోలో అయితే ఎక్కువగా వినిపించి ఉండొచ్చు. మీకు వినిపిస్తుందో లేదో, వినిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. అంత వర్షం అండి. సో ఆ వర్షానికి అయితే సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, బయట సౌండ్స్ నేను చదివేదానికంటే. అందుకే నేను థియరీ సబ్జెక్ట్స్ పక్కన పెట్టేసి అయితే ఈ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేవి మనకు ప్రాక్టీస్ చేయాలి కదా. సో చదివితే అయితే కుదరదు కదా థియరీ లాగా. సో అందుకని చెప్పేసి తింటూ ఉన్నాను. ప్లస్ ఇంకా ఈ వర్షం సౌండ్ అండ్ ఉరుముల సౌండ్ అయితే వినిపిస్తుంది కాబట్టి సో నేను అందుకని చెప్పేసి అయితే ఇలా జస్ట్ అయితే బుక్ని ఫాలో అవుతున్నాను. అంటే ట్రిక్స్ అండ్ లాజిక్స్ అయితే గుర్తుపెట్టుకుంటున్నాను, అంతే అండి. సో ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏంటి మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ వచ్చేసి చదువుతున్నావు అని కామెంట్ చేస్తారేమో. సో అందుకని చెప్పేసి ముందే మీకు చెప్తున్నాను. సో ఈరోజు అయితే నేను మ్యాథమెటిక్స్లో అదే యాప్టిట్యూడ్లో అయితే కొన్ని టాపిక్స్ అయితే రివిజన్ చేశానండి, ఆల్రెడీ చదివినవి. మరి మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రివిజన్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు ఏ జాబ్ కోసం అయితే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా రివిజన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే కనుక రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. మనం ఎంత చదివినా కూడా రివిజన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే అయితే తప్పకుండా మనం మర్చిపోతామండి. సో అదైతే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. సో అది మీకు వీడియో కూడా వ్లాగ్ మీకు తీసి చూపించాను కదా. సో అందుకని చెప్పేసి తప్పకుండా అయితే రివిజన్ చేసుకోండి. టైం అయితే చాలా తక్కువగానే ఉందండి. సో ఏ సబ్జెక్ట్స్ రివిజన్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్లో డౌట్స్ ఏంటని చెప్పి కూడా కామెంట్ చేయండి. అంతే అండి వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.